30 seconds రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 నిమిషం టైం ఇచ్చిండు, 1 నిమిషం కూడా కాదు. ఇక డైరెక్ట్ సభ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ డైరెక్ట్ సీఎం ఒక్కొక్క మీటింగ్ కాదు 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకోరేమంటే నీకు భయపడేది లేదు. 1 మీటింగ్ కాదు 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకో. ఒక్కొక్క కోటి కాదు 100 కోట్లు వంచిన ఓటు మాత్రం ప్రసన్న హరికృష్ణకే సిద్ధమైపోయిందని చెప్తున్నా. ఏందన్న నీ కాన్ఫిడెన్స్ అనొచ్చు. నేను మొత్తం తిరుగుతుంది ఇలా ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ కు పోయినా మేము కెమెరా ముందు వచ్చి చెప్పాం కానీ ప్రసన్న హరికృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అభ్యర్థులలో వెతికినా దొరకడం చెప్తున్నారు. మోడీ ముఖం చూసి ఓటే అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటున్నా ప్రసన్న హరికృష్ణ ముఖం చూసి ఓటేమని చెప్తున్నా. ఇంకెందుకన్నా మోడీ ముఖం చూసి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు కదా బండి సంజయ్ అన్న, సరిపోవా 8 ఎంపీ సీట్లు? కేసీఆర్ సార్ కు 2 సార్లు అధికారం ఇచ్చారు కదా 10 ఏళ్ళు సరిపోదా? రేవంత్ రెడ్డి 64 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం సరిపోదా? కాంగ్రెస్ కు న్యాయం చేసిరు, బీఆర్ఎస్ వాడికి న్యాయం చేసిరు, బీజేపీ వాడికి న్యాయం చేసిరు. మరి ఒక బీసీ బిడ్డ, ఒక గీతా కార్మికుడు బిడ్డ తాటి చెట్టుకి కళ్ళు గీసి ప్రసన్న హరికృష్ణను జూనియర్ లెక్చరర్ చేస్తే ఆ బాధ మీకు తెలుసా అంజిరెడ్డి అన్న? ఆ బాధ మీకు తెలుసా నరేందర్ రెడ్డి అన్న? మనం పిల్లనిచ్చేటప్పుడే 100 మందిని అడుగుతాం, పిల్లగాడు మంచోడా, పిల్లగాడికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, వాడు ఏమైనా దొంగనా, వాడు ఏమైనా మాఫియానా, కల్తీగాడు అంటాం. ప్రసన్న హరికృష్ణ కన్నా మంచి పిల్లగాడు ఏమన్నా ఉన్నాడా? మరి పిల్లనిచ్చేటప్పుడు ఎంత ఎంక్వైరీ చేసినప్పుడు ఓటేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? ఓటేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? నేను బీజేపీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే, గంగాపుత్రులకు ఇయ్యలే, ముదిరాజులకు ఇయ్యలే, విశ్వకర్మలకు ఇయ్యలే, వడ్డర్లకు ఇయ్యలే. మేము ఓటు పీకడానికి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళది ఒక్క చైర్మన్ పదవి బీసీలకు ఇయ్యలే, గౌడలకు లేదు, ఈ బుజుర్గు కాపులకు లేదు, ఎవరికి లేదు. చైర్మన్ పదవి కనీసం ఒక ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, సిగ్గు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళా బీసీలో ఓట్లు వేయండి రా, మా సంఖ్య రాకండి అంటూ రేవంత్ రెడ్డి సంఖ్య రాకడానికి సిద్ధంగా ఉన్నారా? మనకు సిగ్గు లేదా? మనకు శరం లేదా? మనకు సిగ్గు శరం ఉంటే పోనీ నరేందర్ రెడ్డి ఏమైనా మంచోడా? ఎవరికన్నా కన్సెషన్ ఇచ్చిందా? ఎవడి ఫోన్ అన్నా లిఫ్ట్ చేసిందా? ఎందుకు వెయ్యాలరా నరేందర్ రెడ్డి ఓటు? బీజేపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, 1 మినిట్ నాకు ఫోన్ చేసి చెప్తారు బీసీలను బీజేపీలో తొక్కుతారు అని అంటారు. తొక్కితే తొక్కించుకోవడానికి, గిల్లితే గిల్లించుకోవడానికి రోషముందా? వాకర్సే మేకర్స్ అవుతారు, ఓటర్లే షూటర్లు అవుతారు, ఓటర్లే ఫైటర్ అవుతారు. పులిని బంధిస్తే పిల్లిని రూమ్ లేసి బంధించిన తిరగబట్టలట. బీసీలకు సిగ్గు లేదా, శరం లేదా, కడుపుకు అన్నం తింటలేమా? వాడు ఎంత దొక్కలరా మనంలోని 5% 20 లక్షల మనుషులే తప్పి పడేసిండు. అయినా వాడికి వేస్తావా? ఒక లాస్ట్ ఒకటి చెప్తా, ఒకటి ఒక కుక్క ములుగుతుందట, మొల మీద ములుగుతే ఉయ్యి అంటే మైపాల్ యాదవ్ అంటాడు. అట్లా పోయి ఎందుకు కుక్క ములుగుతున్నావు అంటే కింద మొలగొచ్చింది బొర్రకు పొట్టకు ములుగుతున్నా అంటుంది కుక్క. మరి అంత ములుగై బదులు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే. ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా? ఈ నొప్పి సమ్మగా ఉంది అంటుంది. ఇప్పుడు ఈ కుక్క ప్లేస్ ఉంది మన బీసీలే. ఆ రేవంత్ రెడ్డి సమ్మగా ఉందా? ఆ బీజేపీ సమ్మగా ఉన్నారా? మనకు సిగ్గు లేదా? నొప్పి కలిగినప్పుడు లేచిపోవాలా వద్దా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు లేచిపోవడానికి? చేతులు అట్టండి. ఈ గెలుపు భారతదేశానికి మలుపు కావాలి. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలోనే బీసీలకు టికెట్ ఇవ్వాలి. మంచోడు, మేధావి, ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలరా? బీసీలను తొక్కించుకోకరా నా కొడకల్లరా. మెడలు అంటే
సింహం లాగా, ఉగ్ర సింహం లాగా ఫ్లూట్ చింక ముందు బీసీల ముందు కాదురా అని చెప్తూ జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ ఎస్టీ ఓసీ అందరు జై. మేము దొంగలకు వ్యతిరేకం, రెడ్లకు వ్యతిరేకం కాదని చెప్తూ రెడ్డిలోని మంచోళ్ళందరూ కూడా ప్రసన్న హరికృష్ణ కోటేయాలి. రామ్ రెడ్డి అన్న రోజు నా కార్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను బీసీ అన్న రెడ్డి అన్న బీసీలో నాకు చేంజ్ చేయి, బీసీలో నాకు చేంజ్ అంటున్నాడు. ఇంత మంచి రెడ్లు ఉన్నారు, రాజిరెడ్డి అన్న లాంటి వాళ్ళు ఉన్నారు. మంచి రెడ్లంతా ప్రసన్న హరికృష్ణకి అండి, ఇక దొంగలంతా ఓడికేస్తున్నారు నాకు తెలియదు. జై తెలంగాణ, జై ప్రసన్న హరికృష్ణ, గెలిపిద్దాం గెలిపిద్దాం, గట్టిగా గెలిపిద్దాం గెలిపిద్దాం. లేదయ్యా నోర్లు లేవా గుర్తించుకుంటారా? గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.